వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. తానే ఓడిన తగ్గని నేత అతడు. నిన్నటి వరకు సినిమా పవర్ స్టార్ గా ఉన్న అతను నేడు పొలిటికల్ సూపర్ స్టార్ గా బిగ్ కటౌట్ అయ్యాడు. దశాబ్ద కాల పోరాటంలో ఎన్నో అవమానాలు మరెన్నో సవాళ్లు ఎదుర్కొని గేమ్ చేంజర్ గానే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతగా 2024 ఏపీ ఎన్నికల ఫలితాలనే డిసైడ్ చేశాడు అతనే పవన్ కళ్యాణ్. సీట్లు పదవులు అన్నింటిలో త్యాగం చేసి బీజేపీతో పొత్తును కుదిర్చి రికార్డులు బద్దలయ్యే విక్టరీని కూటమికి అందించడంలో పవన్ చేసిన పవర్ ప్లే పాలిటిక్స్ ను అప్రిషియేట్ చేయాల్సిందే. ఏపీ కురుక్షేత్రంలో జనసేనాని సత్తా, పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం, పట్టుబట్టి కూటమి జట్టు కట్టడంలో కీ రోల్. నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం అతనిది అవిశ్రాంత పోరాటం. 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014లో టీడీపీకి సహకరించి 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడినా ప్రజాక్షేత్రం నుంచి ఆయన వెనక్కి వెళ్లలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం 4 ఏళ్లుగా శ్రమించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రధానంగా ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడడం కోసం పవన్ చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కావు. చంద్రబాబుతో పొత్తుకు ససేమేరా అన్న బీజేపీని ఒప్పించి పొత్తు కుదుర్చడంలో పవన్ కీ రోల్ ప్లే చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్ ఇది. పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతోంది. ఇది మరో సినిమాలోని డైలాగ్. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలో ఈ మాటలు జనసేనానికి సరిగ్గా సరిపోతాయి. 4 పెళ్లిళ్లు అంటూ హేళనలు, 2 చోట్ల ఓడిపోయాడంటూ అవహేళనలు, చివరకు తనతో సెల్ఫీలు దిగేందుకు ఎదురు చూసిన నేతలు కూడా తనను విమర్శించే పరిస్థితి. కానీ ఆయన లెక్క వేరు. అవును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిక్క వెనుక ఓ లెక్కుంది. ఆ లెక్కే ఇప్పుడు నవ్యాంధ్రలో కూటమి విజయానికి కారణమైంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనుకడుగు వెయ్యలేదు. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటైర్లు పేలాయి. 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తా కూడా లేదంటూ ఎత్తిపొడుపు మాటలు వచ్చాయి. అయినా ఆయన కుంగిపోలేదు, అన్నీ భరించాడు. అదును చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి చంద్రబాబు విజనరీ, అభివృద్ధి చేస్తారనే ఏపీ ఓటర్ల నమ్మకం ఎంత నిజమో పవన్ కళ్యాణ్ త్యాగం, కృషి కూడా అంతే కారణం. 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పొత్తు కోసం ఒకానొక సమయంలో తాను మోదీ, అమిత్ షాతో తిట్లు తిన్నానంటూ చెప్పారు పవన్. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ, టీడీపీ, జనసేనతో జట్టు కట్టింది. ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో చిక్కులొచ్చాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడడానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు. మొదట 23 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబట్టడంతో 2 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్ చివరకు నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా త్యాగం చేశారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు సీఎం పదవిని అడగాలంటూ హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు పదే పదే సూచించినా పవన్ కళ్యాణ్ ఆ డిమాండ్ చేయలేదు.
రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అనుభవం అవసరం అంటూ తాను తగ్గి కూటమికి అండగా నిలిచారు. ఆ రకంగా చారిత్రక విజయానికి కారణంగా నిలిచారు పవర్ స్టార్. 2019 ఎన్నికల్లో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన జనసేనాని కామ్రేడ్లతో పాటు బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. దీంతో పవన్ రాజకీయ భవిష్యత్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యూహం మార్చేశారు. తిరిగి బీజేపీకి దగ్గరయ్యారు. వారితో స్నేహంగా ఉంటూనే మరోవైపు తెలుగుదేశం పార్టీతో దోస్తీకి సిద్ధమయ్యారు. వైసీపీపై కలిసి పోరాడేందుకు సిద్ధమని పదే పదే ప్రకటించారు. ఓవైపు తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు బీజేపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ పట్టు విడవని ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు. ఓవైపు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు టీడీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత స్పీడ్ పెంచిన పవన్ ఏపీ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. బీజేపీపై ఒత్తిడి పెంచుతూ ఫైనల్ గా పొత్తును కుదర్చడంలో సక్సెస్ అయ్యారు పవన్. బీజేపీ కూడా జనసేన తెలుగుదేశంతో కలిసి నడిచేందుకు అంగీకరించడంతోనే కూటమికి ఈ విజయం దక్కింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీడీపీతో జత కలిసేందుకు చాలా కాలం సాగదీసింది. ఒకవైపు ఎన్డీఏలోనే ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని చేసిన ప్రయత్నాలు, మరోవైపు ఏపీలో అధికార వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవని కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టుతోనే బీజేపీ పొత్తుకు ఒప్పుకున్నట్లు టాక్. చివరకు 3 పార్టీలు కలిసే ఎన్నికల సమరంలో దిగి విజయ తీరాలకు చేరాయి. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన క్యాబినెట్ లో చేరే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని జనసేన అభిమానులు భావిస్తున్నారు.